ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దవాళ్ళు అన్నమాట. 100% నిజమే కదండి. అందరి చేతులు కలిస్తేనే ఒక ఇద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేస్తాము. ఇది ఇక్కడ కూరల తంతు జరుగుతుంది. హల్దీ అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకుని చేసిన తర్వాత కూరలు చేస్తారు. మన ఇంట్లో దేవుడి దగ్గర ఉండే కూరతో కలిపి 5 కూరలు ఇంటి ఆడపడుచులు సున్నంతో బూదిచి పసుపు కుంకుమ బొట్లు పెడతారు. మెయిన్ తంతు మొత్తం బాజా భజంత్రులతో స్టార్ట్ అయ్యి ఎండే వరకు బాజా భజంత్రులు మోగుతూనే ఉంటాయి. ఎంతమంది కష్టపడితే కానీ ఒక ఇద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేయలేము. అలా అని కొంతమంది పెళ్ళిళ్ళలో అది ఇదని తప్పులు తీస్తుంటారు. నాకైతే అస్సలు నచ్చదు. ఎందుకంటే మా మనీష్ పెళ్లి చేసినప్పుడు నేనైతే చాలా టెన్షన్లో ఉండే. నాకైతే అప్పుడు ఏమీ తెలియదు. మా చిన్నాడు అన్ని దగ్గరుండి చేయించింది. అట్లా మనం టెన్షన్లో ఉంటాము, మనీ ప్రాబ్లం ఉంటుంది, అన్నీ ఉంటాయి, పనులు ఉంటాయి. ఆ టైంలో ఎవరైనా తప్పులు తీస్తే అసలు ఎంత బాధగా ఉంటుందో అది మాటలో చెప్పలేము. మనకి వీలైతే మన చేతనైనా సహాయం చేయాలి కానీ తప్పులు మాత్రం తీయద్దు. అక్కడ పెళ్లి కూతురిని ముందే ప్రదానం చేసుకొని తీసుకొచ్చారు. పెళ్లి కూతురు వాళ్ళకు పెళ్లి వంతం లేదంట. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందు రోజే వరపూజ చేయించి ప్రదానం చేసుకొని వీళ్ళ అమ్మాయి అనిపించుకొని ఇంటికి తీసుకొచ్చారు. నెక్స్ట్ డే పెళ్ళి అనమాట.